హలో మై డియర్ ఎనర్జెటిక్ పీపుల్, దిస్ ఈజ్ యువర్ టెక్ లవర్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో చెప్పే టాపిక్ మీద చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ నేను కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తున్నాను. వీడియో నేను ఏదో వ్యూస్ ఎక్కువ వచ్చేస్తాయనో లేదంటే చాలామంది రీచ్ అవుతాయని చేయట్లేదు. బట్ నా వల్ల నేను ఒక హెల్ప్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుద్ది కదా, అండ్ దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. వితౌట్ గెటింగ్ ఎనీ సెకండ్ డిలే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. And this is your tech lover Vinish, and welcome back to our channel Vinish Tech Universe. And let's get started. Audio Jungle. సో thumbnail చూసుంటారు. సో యాక్చువల్గా పిఎఫ్ ప్రాబ్లం అనేది ఎవరికైనా ఉంటుందన్నమాట. కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రజెంట్ మెయిన్ ఫ్రెషర్స్గా పిఎఫ్ అకౌంట్ ప్రాబ్లం, అండ్ అలాగే సర్వీస్ అగ్రిమెంట్ అండ్ బాండ్, ఇలాంటివి ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ప్రెజెంట్ ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా తప్పించుకోవాలి, ఎలా వేరే కంపెనీకి స్విచ్ కొట్టాలి అని ఏ ప్రాబ్లం లేకుండా అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్ని ఈ వీడియో చూసి మీకు క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రిమెంట్ అండ్ బాండ్ గురించి మాట్లాడదాం. సో అగ్రిమెంట్ అండ్ బాండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్, మీడియం లెవెల్ కంపెనీస్, స్టార్టప్స్ కాదు, మీడియం లెవెల్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక క్యాండిడేట్కి బాండ్ అనేది లేదంటే సర్వీస్ అగ్రిమెంట్ అనేది మీకు 2 ఆప్షన్స్ పెడతారు. సో సర్వీస్ అగ్రిమెంట్ అనేది 2 ఇయర్స్ ఉండాలి, 1 ఇయర్ ఉండాలని పెడతారు. బాండ్ అనేది అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ 1.5 ఇయర్ ఉండాలని చెప్తారు. మీరు కానీ ఆ మధ్యలో కానీ ఏమైనా స్కిప్ చేసినా, మీరు అబ్స్కాండ్ అయినా, మానేసినా ఆ 2 lakhs ఆర్ 1 lakh పేమెంట్ చేయమని చెప్తారు. ఒక కైండ్ ఆఫ్ కేస్. ఇంకోటి ఎలా అంటే మీకు బాండ్ ఉండదు, సర్వీస్ అగ్రిమెంట్ ఉండదు, కానీ మీరు కంపెనీలో ఒక కంటిన్యూస్గా 3-4 మంత్స్ చేస్తారు. వేరే ఆఫర్స్ నేను వేరే కంపెనీకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు మీకు వాళ్ళు నోటీస్ పీరియడ్ సెలెక్ట్ చేసి వెళ్ళాలి అంటారు. సో అయితే మీరు కొంతమందికి ట్రైనింగ్లో ఉన్నప్పుడే పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, కొంతమంది ట్రైనింగ్ అయిన తర్వాత ఫుల్ టైం అయి పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ కేసు గురించి డిఫరెంట్గా మాట్లాడదాం. ఫస్ట్ నేను బాండ్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ మాట్లాడుతున్నాను చెప్పాను కాబట్టి, ఈ బాండ్ అండ్ సర్వీస్ అగ్రిమెంట్ ఎలా అంటే, ఫస్ట్ మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోతే, సో ఈ సర్వీస్ అగ్రిమెంట్ అనేది మీరు క్లియర్ చేయలేరు కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు ఒక ఎంఎన్సీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ విప్రో తీసుకుందాం. విప్రోకి 2 ఇయర్స్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. ఈ 2 ఇయర్స్ సర్వీస్ అగ్రిమెంట్‌లో మీకు ట్రైనింగ్ అనేది 3 మంత్స్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్‌లో మీ ట్రైనింగ్ ఫినిష్ చేయక ముందే ఈ 2 మంత్స్‌లోనే మీరు ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే, వేరే వేరే స్టార్టప్‌కో లేకపోతే వేరే ఎంఎన్సీకో హై ప్యాకేజ్ వచ్చిన కంపెనీకి వెళ్ళిపోవాలనుకుంటారు. అప్పుడు వెళ్ళిపోతే మీరు ఎటువంటి బాండ్ ఇలాంటివి ఏమి కట్టక్కర్లేదు. రూల్‌గా మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయిన తర్వాతనే కట్టాలి. అయితే అప్పుడేం చెప్తారంటే, మీరు ఒక 1 మంత్ నోటీస్ పీరియడ్ సెలెక్ట్ చేసి వెళ్ళాలి అని అంటారు. సో అప్పుడు మీరు ఎలాగా అబ్స్కాండ్ అవ్వచ్చు అంటే, వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు టైం లేదు అనుకుంటే, వాళ్ళు రీషెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఆ కంపెనీలో ఉంటూ వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అడుగుతారు వేరే కంపెనీకి. ఒప్పుకోకపోతే అప్పుడు మీరు 1 మంత్ ఇక్కడ సర్వీస్ పీరియడ్ అనేది సర్వ్ చేసి మీరు వేరే కంపెనీకి వెళ్ళాలి. సో ఆ ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి మీరు కన్విన్స్ చేసో లేకపోతే ఎలా అయినా సరే మనీ ఇస్తామని చెప్పి మీరు ఇట్లా ట్రై చేయొచ్చు. మాక్సిమం కేసెస్‌లో హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదనుకుంటే మీకు ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయన్నప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది చూపించి మీరు కంపెనీ నుంచి క్లియరెన్స్ లెటర్ తీసుకొని మీకు వచ్చిన కంపెనీలు, మీకు హైయెస్ట్ పే వచ్చిన కంపెనీకి మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నోటీస్ పీరియడ్ పెడితే. సో ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు నోటీస్ పీరియడ్ పెట్టినా సరే సెలెక్ట్ చేసి వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే, మీరు మీకు ఎంతైతే మనీ కట్టారో, మీకు ఎంతైతే వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేశారో ట్రైనింగ్‌లో, మీరు ఆ మనీ అంతా రిటర్న్ బ్యాక్ చేసేసి మీరు క్లియరెన్స్ లెటర్ తీసుకొని మీరు వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇది బాండ్, సర్వీస్ అగ్రీమెంట్ ఉంటే మీరు ఎలా ఈజీగా తప్పించుకోవడానికి, ఈజీగా అబ్స్కాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఏ కంపెనీకి కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయరు కాబట్టి సబ్మిట్ చేయకూడదు. ఒకవేళ సబ్మిట్ చేసి మాత్రం రిస్క్ ఉంటుంది. సబ్మిట్ చేయకపోతే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సో అది సర్వీస్ అగ్రీమెంట్. బాండ్ అయితే అలా ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని కంపెనీస్ మనీ కూడా కట్టకుండా మీరు ఎస్కేప్ అయిపోవచ్చు. కొన్ని కంపెనీస్ మనీ అడుగుతారు. అప్పుడు మీరు మనీ కట్టేసి, ఎంఎన్సీస్ అయితే మనీ అడగరనమాట. స్టార్టప్స్ అయితే మనీ అడుగుతారు. మనీ కట్టేసి సర్వీస్ పీరియడ్ మీరు సర్వ్ చేయలేకపోతే, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలేకపోతే అప్పుడు మీరు మీ యొక్క హెల్త్ రికార్డ్స్, మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ చూపించి మీరు సైడ్ అయిపోవచ్చు. అప్పుడు కూడా మనీ కట్టక్కర్లేదు. సింపుల్‌గా అబ్స్కాండ్ అయిపోవచ్చు. క్లియరెన్స్ లెటర్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు చాలా కంపెనీస్‌లో ఈ సర్వీస్ అగ్రీమెంట్, బాండ్ అనేది మ్యాండేటరీ అని చెప్తారు కానీ అసలు అది ఏ పరంగా కూడా మ్యాండేటరీ కాదు. ఎందుకంటే సర్వీస్ అగ్రీమెంట్ అండ్ బాండ్ అనేది జస్ట్ మిమ్మల్ని భయపెట్టడానికి. సో దానివల్ల మీకేదో అయిపోద్దనో లేకపోతే మీకేదో వాళ్ళు
మీకు ఉంచేసి మీకు వేరే కంపెనీకి వెళ్ళకుండా మీ ప్రొఫైల్‌ని వాళ్ళు లాక్ చేసేసి సంథింగ్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసి భయపడతారు. సో, ఇలాంటివి ఏం జరగవు. వాళ్ళు చేయలేరు. ఎందుకంటే మీ నుంచి కంపెనీకి ఏమి నష్టం ఉండదు కాబట్టి. సో, వాళ్ళు అవేం చేయలేరు. సో, సర్వీస్ అగ్రీమెంట్ ఓన్లీ సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉంటే మాత్రం మీరు ఎస్‌కే అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి. అదే ఒకవేళ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసిస్తే మాక్సిమం అన్ని కంపెనీస్ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాయి. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మాత్రం మాక్సిమం కొన్ని కంపెనీస్ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయవు. అలాంటప్పుడు మీరు ఈజీగా తప్పించుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి కూడా ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి అండ్ అలాగే బాండ్ లేకుండా ఓన్లీ నోటీస్ పీరియడ్ ఉంటే మాత్రం అప్పుడు ఎలా తప్పించుకోవాలి అనుకుంటే కొన్ని కంపెనీస్ అయితే నోటీస్ పీరియడ్ సర్వ్ చేయమని పక్కాగా చెప్తారు. వాళ్ళు మనీ కూడా తీసుకోరు మీరు ఇచ్చినా. సో, అలాంటప్పుడు మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సిందే. సో, ఒకవేళ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా కూడా వేరే ఆప్షన్స్ మీకు ఉన్నట్టుంటే అప్పుడు నేను చెప్పినట్టు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, సో ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి, సో మీరు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు వేరే కంపెనీకి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఆ కంపెనీ నుంచే మీరు ఐటీ చేసుకోవచ్చనమాట. మీ పీఎఫ్ అకౌంట్‌ని ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఐటీ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ప్రీవియస్ పే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని బట్టి వాళ్ళు క్లియరెన్స్ లెటర్ ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా కన్సిడర్ చెయ్యరు. ఒకవేళ మీరు చెప్పా చేయకుండా వాళ్ళకి అట్‌లీస్ట్ ఒక మెయిల్ కూడా పెట్టకుండా రీషెడ్యూల్ పెట్టుకుంటానని చెప్పి వాళ్ళకి అడగకుండా గాని మీరు వేరే కంపెనీకి వెళ్ళిపోయారా? వాళ్ళకి తెలిసిందంటే మీకు చాలా రిస్క్ అవుద్ది. మీ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్‌లోకెళ్ళే ఛాన్స్ ఉంటది. లేదంటే మీ కంపెనీ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, మీరు పీఎఫ్ అకౌంట్ క్లియర్ అంటే నోటీస్ పీరియడ్ క్లియర్ చేయకుండా వేరే కంపెనీకి వీళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారంటే మాత్రం సో, మీరు చాలా చిక్కుల్లో పడినట్టే. సో, ఫస్ట్ మీకు వచ్చిన కంపెనీ వేరైతే కొత్త కంపెనీకి వెళ్ళిపోవాలనుకుంటారో ఆ కంపెనీకి ఫస్ట్ మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టి వాళ్ళకి ఇలా అడగండి. నాకిలా వేరే కంపెనీలో ఉన్నాను. సో, నేను ఒక 1 మంత్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్పుడు నేను చేసి వచ్చేస్తాను. సో, పర్లేదని వాళ్ళకి అడిగితే వాళ్ళు ఓకే అన్నప్పుడు మీరు 1 మంత్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లమ్ కూడా రాదు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్న కంపెనీ ఒప్పుకోదు, వాళ్ళు ఎటువంటి ఛాన్స్ లేదు, ఇచ్చిన టైంలోనే జాయిన్ అయిపోవాలి అని అనుకుంటే, అలాంటప్పుడు మీరు ఈ కంపెనీకి అంటే నోటీస్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటీస్ పీరియడ్ 3 మంత్స్ దాటిన తర్వాత నోటీస్ పీరియడ్ చేయాలి అని ఉంటది కొన్ని కంపెనీస్‌కి. లేదంటే 6 మంత్స్ దాటి చేయాలని ఉంటుంది. 3 మంత్స్ లోపల మానేస్తే మీకేం ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఈజీగా రీజన్ చెప్పేసుకొని మీరు ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. 3 మంత్స్ దాటాకైతే మాత్రం పక్కా నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. అలాంటి కేసెస్‌లోనే మెడికల్ సర్టిఫికేట్స్ గాని సంథింగ్ ఎలాంటి ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ డేటా వాళ్ళకేమైనా చూపిస్తే వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే వేరే కంపెనీ మీరెప్పుడు కూడా వేరే కంపెనీ వచ్చిందని ముందే వాళ్ళకి చెప్పకూడదు. వేరే రీజన్స్ చెప్పండి. అంటే లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీలో చేస్తున్నారన్నప్పుడు ఇంకో కంపెనీ హైయెస్ట్ ప్యాకేజ్‌తో వచ్చిద్ది. అప్పుడు మీకు ఆ ప్యాకేజ్ వచ్చిన విషయం ఇక్కడ చెప్తే మేము ఉంచడానికి చూస్తారనమాట. అలాంటప్పుడు మీరు హెల్త్ ఇష్యూస్ లేదంటే మీ యొక్క ఏం చేయలేకపోతున్నాను సంథింగ్ ఇలాంటివి ఏవైనా నేను మానేస్తున్నాను అనుకుంటున్నాను, రిజిగ్నేషన్ చేస్తున్నాను అని అన్నప్పుడు హెల్త్ ఇష్యూసో సంథింగ్ ఏవో చెప్పి మీరప్పుడు మానేయాల్సి ఉంటది. అండ్ అలాగే నోటీస్ పీరియడ్ సెట్ చేసి వెళ్ళిపోయాల్సి ఉంటది. నోటీస్ పీరియడ్ సెర్వ్ చేయకుండా ఉండాలని మాత్రం ఏ కంపెనీస్ కూడా అంత ఈజీగా మిమ్మల్ని వదలవు. సో, మాక్సిమం నోటీస్ పీరియడ్ సెర్వ్ చేసి పంపించాలనుకుంటారు. అండ్ ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఎంఎన్‌సీ కంపెనీస్‌కి వాళ్ళు స్టార్టప్ కంపెనీస్‌లో చేస్తూ ఎంఎన్‌సీ కంపెనీ చేస్తూ వెళ్ళాలని చెప్పి చాలా కంపెనీస్ ఇలాంటి రిస్క్స్ అనేవి చేస్తున్నారనమాట. సో, పీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే మాత్రం మీరు వాళ్ళతోనే హెచ్ఆర్‌తో మాట్లాడుకోనో, మేనేజర్‌తో మెయిల్ పెట్టి వాళ్ళకి ఇలా ఇష్యూ ఉందని ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి మెల్లిగా కన్విన్స్ చేసి ఎలాగోలా కన్విన్స్ చేసి ఒప్పుకోకపోయినా సరే కన్విన్స్ చేసి వాళ్ళకి మీరు ఇచ్చినట్టు చేశాక వాళ్ళు పీఎఫ్ అకౌంట్ అనేది క్లియర్ చేసేసి మీ పీఎఫ్ అకౌంట్‌ని వాళ్ళు క్లోజ్ చేసేసి క్లియరెన్స్ లెటర్ ఆర్ రిలీవింగ్ లెటర్ గాని మీరు ఇచ్చిస్తే మీ సేఫ్ సైడ్‌గా వచ్చేయొచ్చు. లేదనుకుంటే నోటీస్ పీరియడ్ చేయకుండా ఉండడానికి మీరు నేను చెప్పినట్టుగా డిఫరెంట్ వేస్‌లో మెడికల్ సర్టిఫికేట్స్ గాని ఇలాంటివన్నీ చూపిస్తే మీకు వాళ్ళు అంటే మిమ్మల్ని పంపించే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. సో, నాకు తెలిసి ఏ కంపెనీ పీఎఫ్ అకౌంట్‌ని ఓపెన్ చేసుంటే మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్త పడి స్టెప్ తీసుకోవాల్సిందే. వాళ్ళకి ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మీకొస్తుంది వెంటనే జాయిన్ అవ్వాలన్నప్పుడు వాళ్ళకి ముందుగానే ఒక 1 మంత్ ముందో, 15 డేస్ ముందో మీరు రిమైండ్ చేయాలి. జనరల్‌గా పీజీస్‌కి వెళ్తే పీజీస్‌లో మనీ కడితే మీరు 15 డేస్ ముందు రిమైండ్ చేయమని చెప్తారు కదా! మానేస్తామంటే. అలాంటప్పుడు వీళ్ళకి కూడా ముందే మనం రిమైండ్ చేయాలి. అప్పటి నుంచి మన ప్రాసెస్ అనేది అప్పటికి ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 డేస్, 20 డేస్ ముందు చెప్తే ఆ 20 డేస్‌కి మీరు జాయినింగ్ అయ్యే టైంకి అది ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతది. నేను మెల్లిగా తప్పించుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ మాక్సిమం ఫ్రెషర్స్‌కే ఉంటుంది. అదే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అయితే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి వాళ్ళకేమైనా మంచి ప్యాకేజ్ వస్తే వాళ్ళు వెంటనే ఇక్కడ నుంచి షిఫ్ట్ కొట్టొచ్చు. వాళ్ళకి కూడా ఆపడానికి ఛాన్స్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ తాలూకా టోటల్ వాళ్ళ యొక్క రూల్స్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఫ్రెషర్స్‌కి మాత్రం వాళ్ళు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయినంత వరకు కూడా ఏ కంపెనీ వదలడానికి ట్రై చేయదు. సో, మీరు వదలాలనుకుంటే మాత్రం ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయితే మీకు ఇందులో ఏదో ఒకటి హెల్ప్ అవ్వచ్చు. కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీకు మనీ కడితేనే మేము వదులుతామంటారు. లీగల్‌గా మీకు భయపడతారు. వాళ్ళేం చేయలేరు.
కానీ స్టార్టప్ కంపెనీస్ మాత్రం మీరు బాండ్ ఉండి కూడా ఫుల్ టైమ్ అయిపోయి కూడా మీరు మానేస్తే మాత్రం డెఫినెట్‌గా మీరు ఈ కంపెనీకి నోటీస్ పీరియడ్ అయినా సెలెక్ట్ చేయాలి. లేదనుకుంటే వాళ్ళు ఇచ్చిన మనీ, వాళ్ళు చెప్పిన మనీ అని మీరు కట్టేసి లెఫ్ట్ అవ్వాలి. అదేం చేయకుండా మెల్లిగా అబ్స్కాండ్ అయిపోతుందంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ పొజిషన్ ఉన్నప్పుడు మీరు లెఫ్ట్ అయిపోతే పెద్ద పట్టించుకోరు గానీ, ఫుల్ టైమ్ అయిన తర్వాత మాత్రం మీరు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా ఫుల్ టైమ్ అయ్యాక మీ ప్రాజెక్ట్ అనేది అలొకేట్ చేసేస్తారు. అలాంటప్పుడు కానీ మీరు మానేస్తే చాలా ఇష్యూ వస్తుంది. సో, ఈజీగా మీ మీ ప్రొఫైల్ మాత్రం బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మీకు ఆ కంపెనీ రిజిగ్నేషన్ చేసి ఏ కంపెనీకి కూడా వెళ్ళకుండా చేయగలరు. లేదంటే ఈ ఈ వీళ్ళు వీళ్ళు ఒకవేళ కంపెనీ నుంచి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు ఒప్పుకోకపోతే, వేరే కొత్త కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే, అప్పుడు ఏ కంపెనీకి లేకుండా మీరు సింగిల్‌గా ఉండిపోతారనమాట. అప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి క్లియర్‌గా, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపెనీస్ చేతిలో ఉన్నప్పుడు ఎయిదర్ ఇటు పక్కైనా క్లారిటీతో ఉండాలి, ఇటు పక్కైనా క్లారిటీతో ఉండాలి. 2 కూడా క్లారిటీ లేకపోతే ఎందులో కూడా లేకుండా పోతారు. సో, నా నా నేను చెప్పినంత వరకు మొత్తం అంతా కవర్ చేశాను. సో, ఏ స్టెప్ తీసుకోవాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఈ స్టెప్‌ని ఫాలో అయ్యి చేయండి. ఈ స్టెప్‌ని ఫాలో అయ్యి చేస్తే మీరు ఈజీగా మీ యొక్క కంపెనీ నుంచి ఇంకో కంపెనీ స్విచ్ కొట్టగలరు. మాక్సిమం ఏదైనా కంపెనీ 4-5 లాక్స్ ప్యాకేజ్ ఇస్తుందంటే అక్కడ 1 ఇయర్ వరకు చేయండి. ఎందుకంటే ఆ 4-5 లాక్స్ ప్యాకేజ్ అనేది చాలా మంచి ప్యాకేజే ఫ్రెషర్స్‌కి. సో, అక్కడి నుంచి మీరు ఏదైనా కంపెనీ స్విచ్ కొడితే మినిమమ్ 7-8 లాక్స్ ప్యాకేజ్ సెకండ్ ఇయర్‌కెళ్ళాక మీకొస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ 3 లాక్స్ ప్యాకేజ్ వచ్చి 6-7 లాక్స్ ప్యాకేజ్ వెంటనే స్టార్టింగ్‌లోనే వస్తే మాత్రం అప్పుడు డెఫినిట్‌గా ఆ కంపెనీకి వెళ్ళడానికి చూస్తారు కాబట్టి, సో, మీకు మీకేమనిపిస్తుంది అనేది కాకుండా, అక్కడ మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. అప్పటికి అవ్వకపోతే ఇంక మనం ఏం చేయలేం. అది మాక్సిమం కొన్ని కంపెనీస్ రెగ్యులేషన్స్, రూల్స్‌లో అవి ఒప్పుకుంటారు గనుక అన్ని కంపెనీస్‌లో ఇది చెల్లుతదని నేను చెప్పను. కానీ చాలా వరకు 80% వరకు ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతది. సో, మీరు ఇలా అయితే ట్రై చేయండి. అంతేగాని మాకు వేరే కంపెనీ వచ్చిందనో లేకపోతే సంథింగ్ కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ లాంటివి పెట్టేసి మీరు ఎస్కేప్ అవ్వాలని చూస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. కానీ స్టెప్ తీసుకొని మాత్రం జాగ్రత్తగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. రిస్క్‌లో పడితే మాత్రం చాలా వరకు మీరు ఇబ్బందుల్లో పడతారు. సో, ఇబ్బందుల్లో పడకుండా ఉండడం కోసం నేను నా వంతు ట్రై చేయడానికి మీకు హెల్ప్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు ఇలాంటి ఇబ్బందుల్లో పడి ఉంటారు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం. అండ్ నెక్స్ట్ వీడియోలో త్వరగా మీతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ బై. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కంపెనీస్, ఫ్యూచర్ ఎండెవర్స్. అండ్ సమ్మర్ కదా! బయట ఎక్కడ తిరగకండి. జాగ్రత్తగా ఉండండి. కీప్ సేఫ్ అండ్ స్టే హెల్తీ అండ్ స్టే స్ట్రాంగ్. బీ రాక్ అండ్ యాహ్! దట్స్ ఇట్. ఓకే. బాయ్.